సామాన్యుడు బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తాజాగా కేంద్రం బ్యాంక్ అకౌంట్ల నిర్వహణకు సంబంధించి మరికొన్ని ఆదేశాలను జారీ చేసింది. బ్యాంకుల్లో డబ్బు వెయ్యాలన్నా తీయాలన్నా 1,00,000 నిబంధనలు పెట్టిన కేంద్రం అకౌంట్లను క్రమబద్ధీకరించే పేరుతో కొత్తగా ఇచ్చిన ఆదేశాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న బ్యాంక్ అకౌంట్లతో పాటు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలన్నా వెంటనే కొత్త నిబంధనలు అమలు చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తాజా ఆదేశాలివి. ఇప్పటికే ఉన్న బ్యాంక్ అకౌంట్లకు వెంటనే ఆధార్ కార్డును అనుసంధానించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 లోపు ఆ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేయకపోతే ఆ అకౌంట్ ను బ్యాంకులు నిలిపివేయనున్నాయి. దీంతో పాటు 50,000 లేదా అంతకు పైబడి నగదును ట్రాన్సాక్షన్ చేయాలన్నా తక్షణం ఆ అకౌంట్ కు ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఉంటేనే ఆ లావాదేవీని బ్యాంకర్లు అంగీకరిస్తారు. ప్రస్తుతం ఒక్క పాన్ కార్డు ఉంటే సరిపోయేది కనుక ఇక నుంచి ఆధార్ కార్డు కూడా తప్పనిసరి అవనుంది. దీంతో పాటుగా కొత్త బ్యాంక్ అకౌంట్ తీయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. కార్డు లేని వారు అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం ఆధార్ కార్డు కోసం ఎన్రోల్ అయినట్లు రసీదును బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ కార్డును సమర్పించాలి. వీటిని వెంటనే అమల్లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే అకౌంట్ లో నెలవారీ కనీస మొత్తం, ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తే అదనపు ఛార్జీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్ పేరుతో ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు గ్యాస్, పాన్, విద్యుత్ కనెక్షన్లు, ఇతర ప్రభుత్వ లావాదేవీలన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనిపై పలువురు సుప్రీంకోర్టుకు వెళ్లినా తుది తీర్పు వచ్చే నాటికి ప్రభుత్వానికి కోర్టు కాస్త వెలుసుబాటును ఇచ్చింది. దీంతో హడావిడిగా ప్రభుత్వం ఆధార్ కార్డులను ఇతర పథకాలన్నింటికీ అనుసంధానించేలా చర్యలు పట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.